నుంచి స్తోత్రం చేస్తే ఇదే స్తోత్రం చేస్తాం. ఏదైనా మనం మెడలో ఒక హారం వేసుకున్నాం అనుకోండి, ఆ హారానికి రెండు వైపులా పేటలు అంటారు. రెండు పేటల్ని కలుపుతూ మధ్యలో ఒక నాయకం పూస అని ఉంటుంది. అది చాలా సొబగుగా, చాలా గొప్పగా ఉంటుంది. సీతమ్మ రాముడు అనబడేటటువంటి హారంలోని అటు ఇటు ఉన్న పేటల్ని కలిపేటటువంటి ఆ నాయకం పూస, ఆ మణి హనుమ. ఆయన శ్రీరామాయణానికి అంతటికీ కూడా గొప్ప తేజస్సుని, రామాయణానికి అంతటికీ కూడా అంతటి ప్రకాశాన్ని తీసుకొచ్చినటువంటి మహాపురుషుడు. అసలు స్వామి హనుమ పేరు చెప్తే చాలు, బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ లభేత్. హనుమని స్మరించినంత మాత్రం చేత, హనుమకి నమస్కరించి హనుమని సేవించినంత